సో హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ ఏఆర్. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి అందరు చెప్పే టాపిక్. నేను చాలా రికమెండేషన్స్లో వచ్చాయి ఈ వీడియోస్, బట్ నేను చూసిన దాంట్లో ఏదైనా అంటే ఎవరైనా ఏమనంటే ఏఐ విల్ రీప్లేస్ యువర్ జాబ్. అర్థం కాదు ఎందుకు ఏఐ రీప్లేస్ చేస్తుంది ఈ జాబ్ని. అసలు ఆ క్వశ్చన్కి అర్థమే లేదు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే స్కిల్స్ బిల్డ్ చేసుకో, ఇది యూ క్యాన్ సర్వే అంటారు. మళ్ళీ అదే వీడియోలో ఏఐ ఆ స్కిల్ని రీప్లేస్ చేస్తుంది అంటారు. ఓకే, సో ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే, మీరు 4 years ఏదైతే ఇంజనీరింగ్ డిగ్రీ ఉందో, ఈవెన్ ఇప్పుడు మీరు జాయిన్ అవుతుంటే ఆర్ జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉంటే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డిగ్రీ, ఓకేనా. అండ్ దెన్ ఏఐ నీ జాబ్ని రీప్లేస్ చేస్తుందా లేదా, అండ్ ఆల్సో ఒకవేళ రీప్లేస్ చేయగలిగితే ఎట్లాంటి సెక్టర్స్లో ఏఐ రాగలదు, ఓకే, ఎట్లాంటి ప్రాబ్లమ్ ఆ ఏఐ సాల్వ్ చేయలేదో నువ్వు చేయగలవు, ఏ స్కిల్స్ నువ్వు నేర్చుకోవాలి అనేసి ఇది మొత్తం ఒక రోడ్ మ్యాప్ లాగా మా నీ యొక్క బీటెక్ లైఫ్కి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ ఎందుకంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా స్టడీయే, నాకు ఇంకా డిగ్రీ లేదు చెప్పాలంటే. సో స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్ ఇన్ మై 2 companies. 2 కంపెనీలు నేను ఆన్ ద టైంలో జాబ్ చేస్తున్నాను. ఓకే, అది కూడా చిన్న కంపెనీస్ కాదు, టాప్ కంపెనీస్, అండర్స్టాండ్. సో అది హైరింగ్ ప్రాసెస్ ఎదగాలంటే నేను సపరేట్ వీడియో తీసి చెప్తాలే కానీ. సో ఇక్కడ ఏంటి, నేను రీసెంట్గా మా లైక్ నార్త్ ఇండియా మేనేజర్ అతను నాకు కాల్ చేసి వాళ్ళ బ్రదరు లైక్ సమ్వన్ ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు, సో సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయాడు. సో అవర్ లైక్ ఇండియాలో ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా సరే, ఓపెన్ అయినా సరే, ఎక్కడైనా లైక్ ఎనీథింగ్ ఈ ఇయర్ వాడు పాస్ అవ్వాలి అండ్ దెన్ డిగ్రీకి వెళ్ళాలి అనేసి ఆయన చెప్తున్నాడు. హీఈస్ అ మేనేజర్, రైట్, ఈ కెన్ గివ్ జాబ్స్, రికమెండేషన్ చేస్తే అవుతుంది, కరెక్టే కదా. కానీ ఎందుకు ఆయన డిగ్రీ అంటున్నాడు, రైట్. సో ఇక్కడ నీకు డిగ్రీ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అంటే, ప్రతి కంపెనీకి ఏ బేసిక్ కంపెనీ అయినా అదే లార్జ్ కంపెనీ అయినా నీ డిగ్రీ సాల్వ్ చేసేది ఏంటంటే, వీడికి డిగ్రీ ఉంది అంటే వీడికి బేసిక్స్ వచ్చు, ఈ కెన్ లైక్ నాలెడ్జబుల్ పర్సన్ వీడు అనేసి రిప్రజెంట్ చేస్తుంది నిన్న అక్కడ, ఓకేనా. సో వీడికి లైక్ ఈ కాలేజీ చదివాడు, ఈ డిగ్రీ ఈ చేతిలో ఉంది, విచ్ మీన్స్ 4 yearsలో వీడు ఏం చదవకపోయినా కాలేజ్కి పోయినా లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా ఉంటాయి, ఆర్ఎల్స్ వీడు నేను ఏదైనా నేర్పిస్తే వాడు నేర్చుకోగలుగుతాడు. అర్థమవుతుందా. ప్రతి కంపెనీలో లైక్ నువ్వు జాయిన్ అయ్యే కంపెనీలో దాన్ని బట్టి నీ రోల్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఓకేనా. అక్కడ నువ్వు చేసే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఓకేనా. నువ్వు చేసే వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళని కొన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తారు, ఎక్స్పీరియన్స్ అనుకో, అది ఒక డిఫరెంట్ మెంటర్లో ఉంటుంది అనమాట, అర్థమైందా. సో ఇప్పుడు నీ డిగ్రీ ఏం యూస్ చేస్తుంది, నీకు బేసిక్ స్కిల్స్ వచ్చి రిప్రజెంట్ చేస్తుంది ఒక కంపెనీలో, ఓకే. ఇదేంటి, నీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు, పాస్ట్లో ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ నీకు లేకపోయినా ఆ డిగ్రీ అనేది నీకు అలా యూజ్ అవుతుంది అనమాట, ఓకే. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ జాబ్స్ నిజంగా పోతానయా, అసలు లేవా, లే ఆఫ్స్ అన్నీ జరుగుతున్నాయి ఏంటిది అనేసి చాలామంది వినుంటారు న్యూస్లో, రైట్. సో మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తారండి. ఒక కంపెనీ ఒక వెబ్సైట్, అండర్స్టాండ్, ఒక వెబ్సైట్ ఒక యాప్ ఒక కంపెనీకి ఉంది, ఓకే. సో దానికి డేటాబేస్ ఇదంతా డిఫరెంట్గా ఉంటాయి. ఇదంతా ఒకే టీం మేనేజ్ చేయదు కదా, అండర్స్టాండ్. లైక్ ఒక లార్జ్ కంపెనీ అనుకో, ల్యాండింగ్ పేజే సపరేట్ టీం మెయింటైన్ చేస్తుంది, ఓకే. సో లైక్ దాంట్లో చేంజెస్ కానీ ఏదైనా చేయాలని కూడా వాడు చేంజ్ చేస్తాడు, ఓకే. లోడింగ్ పేజ్, లోడింగ్ యానిమేషన్స్, హుక్స్, అండ్ ఆల్సో లైక్ సైకాలజీ హుక్స్ యూస్ చేస్తారు మా కోడింగ్లో కూడా, చాలా డిఫరెంట్ మెంటర్. లైక్ ఎందుకంటే యూజర్ ఎంతసేపు ఒక మెసేజ్ రిప్లైకి వెయిట్ చేయాలి, యానిమేషన్ ఏం చూపిస్తే వాడు ఉంటాడు, ఇవన్నీ సైకాలజీ హుక్స్, ఓకేనా. డోపమైన్ని హిట్ లైక్ మనిషిలో ఉన్న లైక్ ఒక హ్యూమన్ బీయింగ్లో ఉన్న డోపమైన్ని హిట్ చేయడానికి కోడింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది, అండర్స్టాండ్. వాడు నీ అప్లికేషన్ ఆర్ఎల్స్ నీ యాప్ వెబ్సైట్ ఏదైనా సరే యూస్ చేస్తున్నాడంటే వాడి టైం మొత్తం నీ చేతిలోకి తీసుకున్నట్టే, ఓకేనా. సో నువ్వు ఆ కోడ్తో వాడిని ఎలాగలంటే అలా ఆడిచ్చు. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకున్నావు అనుకో, ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది, చాలామంది చూస్తుంటారు నా మూడ్ బట్టి రీల్స్ వస్తున్నాయి అనేసి. అలాగా నువ్వు చేసే ప్రతి యాక్షన్ అతను కలెక్ట్ చేసుకుంటాడు నీ మెసేజ్లతో సహా. ఇప్పుడు ముందన్న ఇంటర్నెట్ ఎన్క్రిప్షన్ ఉండేది కానీ ఇప్పుడు అంత లేదు, ఓకే. సో నువ్వు హోమ్ స్క్రీన్ ప్రెస్ చేస్తే 5 minutesలో నువ్వు ఎన్నిసార్లు హోమ్ స్క్రీన్ ప్రెస్ చేస్తావు, 10 minutesలో లైక్ ఎన్నిసార్లు ప్రెస్ చేస్తావు, సెర్చ్ ఎన్నిసార్లు ప్రెస్ చేస్తావు, ఏమేమి సెర్చ్ చేస్తావు. ఒక వీడియో చూస్తే ఆ వీడియోకి లైక్ బ్యాక్ ఎండ్లో ఆ వీడియో ఒకటి స్టోర్ అవ్వదు, MP4 ఫైల్లో సేవ్ అవ్వదు. ఆ వీడియో కాంటెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మెటా ఏ ట్రాన్సాక్షన్ వచ్చింది కదా, లైక్ హిందీ వీడియోస్ తెలుగులో ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తుంది, బూతులు కూడా వస్తున్నాయి కదా, అది ఎలా జరుగుతుంది, ఆ వీడియోని అది రీడ్ చేస్తుంది. ఆ రీడ్ చేసిన తర్వాత నువ్వు ఆ వీడియోని నువ్వు చూస్తే ఆ వాచ్ టైం కౌంట్ చేసుకుంటుంది. ఇన్ని సెకండ్ నుంచి ఇన్ని సెకండ్ నువ్వు చూసాడు కాబట్టి వీడికి ఇలాంటి రీల్స్ పెట్టాలి, వీడు 1 second స్కిప్ చేస్తున్నాడు కాబట్టి ఇవి తగ్గించాలి, అర్థమైంది. ఇదంతా సైకాలజీ, అండర్స్టాండ్. సో ఇలాగా సపరేట్ టీమ్స్ ఉంటాయి, అండర్స్టాండ్.
సో ఇప్పుడు ఒకవేళ నా కంపెనీలో అండర్స్టాండ్ నేను యూఐ డిజైనర్స్ లైక్ నాకు ఆల్రెడీ కొంచెం డిజైనింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. నేను ఒక్క టీం ఉంటే నాకు సరిపోతుంది. ఏ మొత్తం హ్యాండిల్ చేస్తుంది. ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలన్నా, లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలన్నా, ఇవన్నా మొత్తం క్రియేట్ చేస్తుంది, రైట్? సో ఇక నాకేం అవసరం లేదు కదా లైక్ మిగతా కోడింగ్ టీమ్స్తో. ఇది రీప్లేసబుల్ జాబ్, అండర్స్టాండ్? అలాగని ఇప్పుడు గూగుల్లో లే ఆఫ్ అయ్యిండే కదా, వాళ్ళు ఇప్పుడు ఖాళీకి కూర్చోరు కదా. అతనికి ఆల్రెడీ స్కిల్స్ బిల్డ్ అయ్యాయి, అతనికి ఖాళీకి కూర్చుంటాడు, అండర్స్టాండ్? అండ్ నౌ ఇప్పుడు ఏఐ నీ కోడ్ రాస్తుంది, ఓకేనా? నీ బగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వెబ్సైట్స్ క్రియేట్ చేస్తుంది, యాప్స్ క్రియేట్ చేస్తుంది, డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది, చాలా చేస్తుంది. కానీ సో ఏఐ చేయలేని కొన్ని పనులు ఏంటంటే, ఒక లార్జ్ బేస్ కంపెనీ నీది అనుకున్నాం, ఓకే? లార్జ్ బేస్ యూజర్ బేస్ కంపెనీ నీది అనుకున్నాం. లైక్ ఒక 1 million యూజర్స్ మంత్లీ అని ఎక్స్పెక్ట్ చేద్దాం, ఓకే? సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఏఐకి నీ యాక్సెస్ మొత్తం ఇచ్చి, ఓకేనా? సో సర్టన్ డివైస్ లైక్ సామ్సంగ్ S22 ఆర్ఎల్స్ వరల్డ్ వర్షన్ సామ్సంగ్ మొబైల్స్ కావచ్చు, ఈ మొబైల్స్లో నా వెబ్సైట్ ఆర్ఎల్స్ యాప్ క్రాష్ అవుతుంది, ఎందుకు క్రాష్ అవుతుందో చెక్ చెయ్యు అని దానికి చెప్తే చెప్పిన దాంట్లో చిన్న ప్రాంప్ట్, ఆ ప్రాబ్లం చూసి దాన్ని ఫిక్స్ చేయి అనేసి ఒకే ప్రాంప్ట్ నువ్వు ఇస్తే మాత్రం అదన్నీ వెతికేస్తుంది. అన్నీ వెతికేసి అది గజిబిజి చేస్తుంది కోడ్. నేను ఇది రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాను. నా వెబ్సైట్లో యూజర్స్ మినిమం 40 seconds స్టే చేస్తారు, అండర్స్టాండ్? సో కొత్త యూజర్స్ రాగానే మొత్తం ఫీచర్స్ అన్నీ లోడ్ చేయడానికి నేను క్యాలిక్యులేట్ చేసుకున్న టైం 40 seconds మొత్తం. ఎవరైనా 40 seconds ఉండాల్సిందే, ఓకేనా? సో ఎవరైతే నా రిక్వైర్మెంట్స్ పక్కా వాడికి కావాలనిపిస్తుందో వాడు సో 40 seconds ఉండేటట్టు నేను పెట్టుకుంటాను, ఓకే? సో ఇలాగా దాన్ని నేనేం చెప్పానంటే, సో ఈ బగ్ వస్తుందంట, కొన్ని మొబైల్స్లో వస్తుంది హోమ్ స్క్రీన్లో, సో ఫిక్స్ చేయదాన్ని అంటే కోడ్ బేస్ మొత్తం టోటల్ మార్చేసి లైక్ ఒక్కొక్క ఎలా చెప్పాలి నీకు, నేను అడ్మిన్ ప్యానల్లో ఒకటి ప్రెస్ చేస్తుంటే యూజర్ డేటా మొత్తం ఒక్కొక్కటికి వెళ్ళిపోతుంది, అర్థమవుతుందా? సో ఇదే ఒక లార్జ్ బేస్ కంపెనీ అనుకోండి, ఏఐతో అలా చేపిస్తే కత్తం, అండర్స్టాండ్? ఏఐ ఇది మొత్తం ఫిక్స్ చేస్తుంది, ఓకే? రాబోయే ఇయర్స్లో ఏఐ మొత్తం ఇంకా ఎవాల్వ్ అవుతుంది, అండర్స్టాండ్? కానీ హ్యూమన్ హ్యాండ్ అనేది పక్కా కావాలి. ఇప్పుడు నా కంపెనీలో నేను ఇప్పుడు ఏం తీసుకొని, ఓకే, సో నా కంపెనీ మొబైల్ యాప్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది. సో దాన్ని ఏమైనా గెలికాలన్నా, అలాగే వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా ఏఐని యూస్ చేస్తే పక్కా తిడతారు. ఏఐని అసలు వాడకండి, ChatGPTs వాడకండి, క్లౌడ్ని ఈ జెమిని లాంటి ఏఐ టూల్స్ వాడకండి, మాన్యువల్ కోడింగే చేయండి, ఇదే చెప్తారు, ఓకే? నువ్వు ఎంత చెప్పినా, అండర్స్టాండ్? సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు వాళ్ళకి సడన్ భయం అనమాట, ఓకే? సో ఈ కంపెనీ డేటా లీక్ అవుతుందేమో, ఒక్కసారి ట్రస్ట్ పోతుంది యూజర్స్ దగ్గర నుంచి, ఆ కంపెనీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. దట్ విల్ మేక్ ఏఐ, అండర్స్టాండ్? సో అండ్ నౌ స్టడీస్ లైక్ స్టూడెంట్స్ బిగ్గెస్ట్ మిత్, ఓకేనా? నాకు ఈ 4 years తర్వాత నాకు జాబ్ ఉంటుందా, నేను ఏ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ ఉంటుంది అనేసి చాలామందికి ఉంటుంది, అండర్స్టాండ్? సో అండ్ ఆల్సో చాలామంది డిగ్రీ చేసి ఉంటారు, ఓకే? డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ చేసి ఉంటారు. వాళ్ళకి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, లైక్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేశారు, నేను చెప్పినట్టు బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేశారు. అండ్ దెన్ వాళ్ళు చెప్పిన ప్రకారం 4th yearలో వాళ్ళు కోడింగ్ స్టార్ట్ చేస్తారంట. సో ఫస్ట్ ఇయర్ వరకు వాళ్ళు బేసిక్ నేర్చుకుంటూ ఉంటారు, ఓకే? బట్ 4th yearలో వాళ్ళు కోడింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటి, నువ్వేం అర్థం చేసుకున్నావు, ఈ 4 years వాళ్ళకి ఏం టైం వేస్ట్ అవ్వదు. ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు వాళ్ళు చాలా బేసిక్స్ వాళ్ళు నేర్చుకుంటారు, ఓకే? ఒకవేళ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే, అండర్స్టాండ్? అండ్ దాని తర్వాత 4th yearలో కోడింగ్ సైడ్ వస్తారు, దాని తర్వాత స్కిల్స్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు నువ్వే స్కిల్స్ నేర్చుకోవాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, దీనికోసం నువ్వు ఎక్కడా కోర్సులు తీసుకోవద్దు, ఓకే? ప్రిఫర్ యూట్యూబ్లో చూడు, అలా ఏఐని యూస్ చేసే కొద్దీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఓకేనా? అండ్ దెన్ ఏఐ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఏఐ ఏజెంట్స్ అంటే లైక్ నువ్వు ఒక మేనేజర్ అనుకోమా. సో మేనేజర్ ఇప్పుడు నేను నా టీం మేనేజర్, ఓకే? సో ఇప్పుడు నేను ఏం చేస్తా, నాతో పాటు మాకు చాలా లైక్ బిగ్ క్రౌడెడ్ టీం ఉంటారు. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి నేను ఈరోజు వర్క్ చేసావా లేదా, సబ్మిట్ చేసావా లేదా అని అడగలేను. సో నేనేం చేస్తాను అంటే కైండ్ ఆఫ్ ఏజెంట్ని బిల్డ్ చేసి, ఓకే, సో అది ఒక వెబ్ యాప్ బిల్డ్ చేసుకొని, సో దాని లోపల అతను చేసిన వర్క్ సబ్మిట్ చేస్తే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా వాట్సాప్ ఏపీఐతో ఓకే సబ్మిట్ చేసినాడు అనేసి నాకు వచ్చేస్తుంది. సో అలాగా ఆటోమేషన్, సో ఇది నాకు వర్క్ ఈజీ చేస్తుంది, ఓకే? ఆటోమేషన్స్ నేర్చుకోవాలి. అండ్ LLM APIs నేను ఆల్రెడీ దీని గురించి ఎన్ని వీడియోస్ చేస్తున్నా అంటే అన్ని వీడియోస్ చేస్తున్నా, నేర్చుకోండి, ఓకేనా? సో AWS, Docker అండ్ ఆల్సో డేటాబేస్కి అయితే SQL, MongoDB, ఇంకా బ్యాక్ ఎండ్కి Node.js, Python, Go, ఫ్రంట్ ఎండ్కి React, Next.js, మొబైల్ యాప్స్కి లైక్ Android Studio బేసిక్స్, Flutter, React Native, DevOpsకి Git,
డాకరు, సిఐసిడి, సాఫ్ట్ స్కిల్స్ అంటే లైక్ నువ్వు ఇవి టెక్నికల్ స్కిల్స్ కాకుండా ఈ సాఫ్ట్ స్కిల్స్ ఒక్కటి ఉంటే బేసిక్ కంపెనీలకి నువ్వు వెళ్ళిపోతావు. ఒకటి ఒక మనిషిని నువ్వు చూడగానే వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అవ్వగలగాలి, వాళ్ళతో మ్యానిపులేట్ చేయగలగాలి ఇంటర్వ్యూలో. ఎలా అంటే చాలా స్మూత్గా వెళ్ళొచ్చు, అండర్స్టాండ్. సో నేను ఎన్నో మీటింగ్స్ వెళ్తూ ఉంటాయి కదా, లైక్ మా కంపెనీ మీటింగ్స్లో కొత్త ఇంటర్వ్యూస్కి ఏం వెళ్ళను, అండర్స్టాండ్. సో వాళ్ళు ట్రస్ట్ పడితే ఎంత ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అంటే చాలా ఈజీ. లైక్ నార్త్ ఇండియా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, నేను సౌత్ ఇండియా మేనేజర్. సో నార్త్ ఇండియా మేనేజర్ వచ్చాడు అనుకున్నాం, ఓకే. సో నార్త్ ఇండియా సరే స్టేట్ అతను మేనేజ్ చేస్తాడు స్టేట్ మొత్తంలో. సో మార్కెటింగ్ మొత్తం చూసుకుంటే అతను నాతో కాంటాక్ట్ అవుతాం అనుకున్నాడు, ఓకే. సో బేసిక్గా మా లైక్ టోటల్ ఆఫ్ మెంబర్స్ నాకున్న స్కిల్స్ అతని దగ్గర లేకుండా ఉంటాయి, అండర్స్టాండ్. ఇప్పుడు నేనేం చేస్తా, అతని స్కిల్స్ అడుక్కొని లైక్ అలా కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఇంటర్వ్యూలో పనికిరాదు, ఇది వర్కౌట్ అవ్వదు. బట్ ఏంటంటే వాట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్పెల్ ద యాపిల్ అంటే నువ్వు ఏపీఎల్ఈ మాత్రం చెప్పాలి, అంతేగాని ఎద్దవ సోత్ అంతా తీసుకొని చెప్పకూడదు, అండర్స్టాండ్. చాలా కోల్డెడ్ రిప్లేస్ ఇవ్వండి, ఓకే. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే జస్ట్ నీ నేమ్ ఒకటి చెప్పు. మీ తాత పేరు, మీ నాన్న పేరు ఇవన్నీ అక్కర్లేదు. నీ పేరేంటి, మీ తాత పేరు, మీ నాన్న పేరు వాళ్ళకి అక్కర్లేదు, ఓకే. నీ స్కిల్స్ ఏంటి అంటే నీకున్న స్కిల్స్ మాత్రమే చెప్పు. ఎగ్జాంపుల్, నీకు పైథాన్ బేసిక్స్ వచ్చింటే బేసిక్స్ వచ్చు అని చెప్పు. ఎందుకంటే నాకు పైథాన్ వచ్చు అన్నావు అనుకో, వాడు ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చిన అనుకో వాడు నీ పరుగు పోతుంది, అండర్స్టాండ్. అండ్ దెన్ టీం వర్క్, లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంగ్లీషు, హిందీ నేర్చుకోండి. ఎందుకంటే నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎక్కడ జాబ్లు పడితే మనకు తెలియదు, ఓకే. సో ఈ టీం వర్క్, లీడర్షిప్లో ఎలా వర్కౌట్ అవుతాయంటే నేను మేనేజర్ని చెప్తున్నా. సో మా టీంలో ఇప్పుడు జస్ట్ ఈరోజు హెవీ లోడ్ ఇచ్చారు. ఎగ్జాంపుల్, వీడియో ఎడిటర్స్ ఉన్నారు కదా, సో వీడియో ఎడిటర్స్కి నియర్లీ 60 వీడియోస్ చేయించాలి ఈ ఒక్క రోజులో. 60 వీడియోలు వాళ్ళు సీరియస్ చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా ఉంటాయి, అండర్స్టాండ్. సో వాళ్ళు బిజీగా ఉంటారు, ఆ 60 వీడియోలు వాళ్ళంతా ఎలా చేస్తారు? నేను అడిగా, సో ఓకే చేస్తాను, బట్ నేను పేమెంట్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలాగంటే ఒక్కొక్కరికి లైక్ ఈక్వల్గా వర్క్ ఇవ్వను, ఒకరు ఎక్కువ ఇస్తాను, ఒకరు తక్కువ ఇస్తాను, నేను పేమెంట్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను నేను ఫిక్స్ చేశాను. చెప్పిన తర్వాత ఓకే అన్న తర్వాత అండ్ నేనేమన్నా లైక్ మన కమ్యూనిటీలో, లైక్ వాట్సాప్ కమ్యూనిటీలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేశాను అనమాట. ఇది ఈ జాబ్ నీకు ఒక్క వీడియోకి ఇంత పే చేస్తారు, సో ఇఫ్ యూ కుడ్ డూ ఇట్ దెన్ డూ ఇట్. ఇప్పుడు నేనేంటి, నా వర్క్ నేను ఫినిష్ చేస్తాను, నా యొక్క యూనో మా టీమ్ని ఇబ్బంది పెట్టలేదు. నువ్వు ఎన్ని వీడియోస్ చేస్తావు అన్ని వీడియోసే చెయ్యి, అంతే. ఎక్కువ వీడియోస్, ఎక్కువ హార్డ్ వర్క్ ఏం చేయొద్దు. నీకు మనీ కావాలంటే నీకు ఎక్కువ ఎక్స్ట్రా వీడియోస్ చేసుకో, అంతే. ఇలా చేసుకొని వర్క్ ఎత్తుకొని చేశాను. ఇది లీడర్షిప్ క్వాలిటీస్. ఎవడో నీ పైన ఉన్నవాడు నేను తిట్టాడు అనేసి నీ టీం మెంబర్స్ నువ్వు తిట్టావంటే దట్ ఈస్ రెడిక్యులస్ థింగ్, అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఒకడు నీ కంపెనీలో ఒకటి సరిగ్గా పని చేయట్లేదు అంటే వాడిని తీసేయాలి, ఓకే. నేను ఎంతోమంది తీసేసాను చెప్తున్నా కదా. సో ఒకటి స్కిల్స్ సరిగ్గా లేవు, హీస్ హైడింగ్, లైక్ చాలామంది నటిస్తారు, యూనో నాకేదో స్కిల్స్ ఉన్నట్టు వాళ్ళు నటించేసి చాలా దారుణంగా చేస్తారు వర్క్ కూడా. సో ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. నాకు స్టార్టింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిండే, సో వేరే అతనికి, అది కూడా ఎడిటింగ్ గురించి. సో అదేంటంటే డైలీ వీడియో స్కిప్ చేసి నాకు ఫీవర్ వచ్చింది, మా అమ్మకి బాగాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, 3 days 5 days హాస్పిటల్లో ఉన్నాను అనేసి ఫొటోస్ పెట్టేవాడు. అంటే నేను చూసాను, 10 days చూసాను, 11th చూసాను, 12th చూసాను, 13th తీసేసాను, ఓకే. సో ఇక్కడ ఏంటి, అతను హాస్పిటల్ ఉన్నాడు నిజమే అవ్వచ్చు, అండర్స్టాండ్. బట్ ద థింగ్ ఈస్, ఇఫ్ యూ ఏబుల్ టు యూజ్ దేర్ మొబైల్ అండ్ ఇఫ్ యూ ఏబుల్ టు లైక్ స్టోరీస్ పెట్టగలుగుతాను, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు పెట్టగలుగుతున్నాడు, వాట్సాప్ స్టేటస్ పెట్టగలుగుతున్నాడు, నా వీడియోస్ ఎందుకు ఇచ్చలేడు కదా. హీఈస్ క్యాపబుల్ ఫర్ దాట్. వాట్ అబౌట్ దిస్ వర్క్? ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు కదా, అది మొక్క మీద చెప్పలేకపోతాను. సార్ దెన్ చెప్పేసిన, చేయొద్దు బాబు, వెళ్ళిపో బాబు అంటే, అన్న ప్లీజ్ అన్న చేస్తానన్న. ఇది యూనో ఈ సినిమా అనేది ఎండ్ ఆఫ్ ది వర్క్ మొత్తం అయిన తర్వాత వస్తుంది, ఎవరికైనా అదే వస్తుంది. నీకు ఒక జాబ్ వచ్చిన తర్వాత దాన్ని సెక్యూర్గా నువ్వు పెట్టుకోవాలి బాస్, అర్థమైందా? సో ఎగ్జాంపుల్, నీకు వర్క్ ఇచ్చారంటే ఆ వర్క్ ఇన్ టైంలో ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. 3 daysలో ఈ వర్క్ని ఫినిష్ చేయాలంటే 1 dayలో ఆ వర్క్ చేయొద్దు, 3 days తీసుకొని చేయాలి, ఓకే. ఆ 3 days తీసుకోకుండా మళ్ళీ నువ్వు 1 week అలా చేసుకుంటున్నావు అంటే మంచిగా ఎంజాయ్ చేస్తే చిల్ అవుతున్నావు. నువ్వు చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి నేను ఎందుకు నీకు డబ్బులు పే చేయాలి మంత్లీ? ఎవరైనా ఈ కంపెనీ ఇలా ఆలోచిస్తుంది, ఓకే. సో అండ్ నౌ డిగ్రీ అనేది యూజ్లెస్ కాదు. మీ లక్షలు పెట్టే డిగ్రీ యూజ్లెస్సే కాదు. ఇక్కడ నువ్వేం నేర్చుకుంటావు, నీ కాలేజీలో ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్స్ అడగచ్చు, అండర్స్టాండ్. వాళ్ళది కాంటాక్ట్లో ఉంటారు.
అండ్ దెన్ నువ్వు చదివే కాలేజ్ చాలా ఇంపార్టెంట్. టైర్ 3, టైర్ 2, టైర్ 1 అనేసి చాలా ఉంటాయి ఈ యొక్క కాలేజీలో. ఓకేనా. సో దీంట్లో ఏంటి, సో లాస్ట్ లైక్ మా తిరుపతిలో టాప్ 10 కాలేజెస్ తీసుకుంటే టాప్ 10th కాలేజ్కి ఫస్ట్ కాలేజ్ టాపర్స్కి చాలా డిఫరెంట్ ఉంది. ఎగ్జాంపుల్, ప్రీవియస్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ 4 ఇయర్స్ చదివిన సిఎస్ అతనికి 7 LP వచ్చింది. ఇది టాప్ 10 కాలేజ్ వాడికి. టాప్ 1 వాడికి 23 LP ఏమో సంథింగ్ వచ్చింది. సో ఎలాగొచ్చింది? పర్సనల్ స్కిల్సే కాదు, గైడెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా, ప్రొఫెసర్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అండర్స్టాండ్. సో అదనమాట మావా. అండ్ దెన్ ఈ 7 LP తీసుకున్న దగ్గర నాకు ఒక్కటే అనిపించింది, 4 years ఇతను ఈ లైక్ చాలా టైం కాకపోయినా ఒక డైలీ 6 to 7 hours or 8 hours చదువుకున్నాడు అనుకున్నాం. ఓకే. సో ఇది బేసిక్ ఎవరైనా చేయాల్సిందే. ఇది చదువుకున్న తర్వాత 4 years ఇలా కష్టపడితే వాడికి వచ్చేది 7 LP వచ్చింది పర్ ఇయర్. ఇప్పుడు నాకు ఎట్లాంటి డిగ్రీ లేదు, నా లైక్ ఇంకా స్టడీ కంటిన్యూ అవుతుంది. అలాంటిది అతనికన్నా డబుల్ త్రిబుల్ వస్తుంది. అండర్స్టాండ్. సో ద డిఫరెన్స్ ఈజ్ అతని స్కిల్సే కాదు ఇక్కడ, లైక్ తన చుట్టుపక్కల ఉన్న ప్రొఫెసర్స్, తను గైడ్ చేసే విధానము ఇంత చాలా డిపెండ్ అవుతుంది. అండర్స్టాండ్. సో అదే కాకుండా నీకు ఎక్స్ట్రా స్కిల్స్ చాలా బిల్డ్ చేసుకోవాలి మావా. ఓకేనా. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, బీటెక్లో నువ్వు చాలా ఖాళీగా ఉంటావు, బిజీగా ఉంటావు బ్రో, ఎక్స్టర్నల్స్ బ్రో, ఇంటర్నల్స్ బ్రో, మిడ్ బ్రో, సెమ్ బ్రో, నీకు ఇవంతా చాలామంది చెప్తారు. స్టిల్ వాళ్ళు నాతో గంట ఫోన్ మాట్లాడి వాళ్ళ స్టోరీస్ అని చెప్తారు. ఆ గంట టైం ఉంది కదా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. లైక్ నువ్వు ఈ 4 years కష్టపడితే నెక్స్ట్ టైం కష్టపడాల్సిన పని ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నా, నువ్వు స్కూల్లో కష్టపడు, ఇంటర్ నుంచి ఈజీ, ఇంటర్లో కష్టపడు, బీటెక్ మొత్తం ఈజీ, బీటెక్లో కష్టపడు, లైఫ్ మొత్తం ఈజీగా ఉంటుంది అని. ఎప్పుడైనా కష్టపడతావు. బట్ ద థింగ్ ఈజ్, ఈ 4 years నువ్వు కష్టపడితే నీ వాల్యూ తెలుస్తుంది. ఈ వాల్యూ ఇన్ ద సెన్స్, నీకు 10 LP అయినా 50 LP అయినా 1 CR ఇది నీ వాల్యూ ఈ 4 years నీకు డిసైడ్ అవుతుంది. ఓకేనా. సో ఒక్కసారి నేను ఎగ్జాంపుల్ చెప్తాడు అండి. ఇప్పుడు మా కంపెనీలో ఒకతను పని చేస్తాడు, ఈసీఈ తీసుకున్నాడు లైక్ బీటెక్లో. హీస్ ఎ టాపర్. అండర్స్టాండ్. సో హీస్ ఎ టాపర్, రైట్. సో ఇతనికి ఎండ్ ఆఫ్ ది కాలేజ్ 4th year వచ్చేసరికి అతనికి జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేక వచ్చిన 3 అక్కడ లైక్ 3 జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి అక్కడ కాలేజీలోనే. సో అది వదిలేశాడు. సో వదిలేసి లైక్ నేను వేరే ఎగ్జామ్ రాసుకోవాలి అనేసి, అండ్ దెన్ ఒక 1 year అది రాసిన తర్వాత ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే, అండ్ దెన్ ఇక్కడికి వచ్చి నాకు ఎట్లాంటి సోర్స్ లేదు, నేను జాబ్ చేయాలని ఫిక్స్ అయితే జాబ్ రాలేదు. అండర్స్టాండ్. అతను చెప్తున్నాడు లైక్ నేను బ్యాక్-ఎండ్లో జాయిన్ అవుదామని చూశాను మనీ కట్టి, బట్ స్టిల్ నాకు యూనో 6 lakhs కడితే నాకు వచ్చే శాలరీ 12 LP అని చెప్పారు. అర్థమవుతుందా మీకు? సో ఇలాగ ఉంటుంది మా వ్యవహారం. సో ఇక్కడ ఏంటి, బేసిక్ స్కిల్ రిక్వైర్మెంట్స్ చెప్తారు ఇక్కడ నీకు. ఇది చాలా క్లియర్గా బాగా అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవడలాంటి వాడు నీకు వస్తువులు తెలియదు. ఓకే. చాలా మంచిగా ఉండడు వాళ్ళతో. ఎవడు ఏ కంపెనీలో సెటిల్ అవుతారో తెలీదు. ఆ కంపెనీలో హైరింగ్ వస్తే వాడిని రికమెండ్ చేయాలి కదా. సో ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే, ఈ సర్కిల్తో పాటు ఎక్స్ట్రాగా ఏదైనా స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. నేను చెప్తుంటా, సాస్ బిల్డ్ చేసుకోండి రా, వెబ్సైట్ బిల్డ్ చేయండి రా, ప్రాజెక్టులు బిల్డ్ చేయండి రా అనేసి వీడియోస్ పెడుతూనే ఉంటాయి కదా. సో అవి బిల్డ్ చేయండి. ఎందుకు? నువ్వు ప్రాజెక్ట్గా పనికి వస్తుంది, సైడ్ ఇన్కమ్గా కూడా పనికి వస్తుంది. ఓకేనా. సో ఒకవేళ నీకు జాబ్ రాలేదు అంటే ఈ సైడ్ ఇన్కమ్తో నీ ఫ్యామిలీని అది కంటిన్యూ చేయగలగాలి. లైక్ నీకు జాబ్ వచ్చిన తర్వాత నీ ఫ్యామిలీని స్టెప్ హెడ్ తీసుకెళ్ళగలగాలి. ఓకే. అర్థమైందా? సో ఈ వీడియోలో ఐ థింక్ నేను చాలా క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నా. అది చాలా టైం తీసుకున్నాం ఇది. సో డిగ్రీ యూస్లెస్సా కదా? యూస్ఫుల్ కదా. సో డిగ్రీ నేను చేయాలి. ఎందుకు? ఇప్పుడు నీకు ఎక్కువ సర్కిల్ ఉందనుకో, మా ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో కంపెనీలో లైక్ నువ్వు సెటిల్ అవుదామని చూస్తున్నావు అంటే నువ్వు చాలా కింద నుంచి వెళ్ళాల్సి వస్తుంది డిగ్రీ ఏం లేకపోతే. ఒకవేళ నీకు ఎక్కడ సర్కిల్ ఉన్నా ఏమున్నా, ఫస్ట్ నేను చెప్తాను, నాకు డిగ్రీ ఏం లేదు. ఓకే. నాకు ఫస్ట్ చెప్పిన శాలరీ 10K, సెకండ్ మంత్ నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే. సో ఎందుకు 10K? నాకు డిగ్రీ ఏం లేదు కదా అక్కడ. సో అది బేసిక్. సో డిగ్రీ ఏం లేదంటే సో ఇతని స్కిల్స్ ఇన్నే ఉంటాయని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి ఒక 100 జాబ్లు ఉంటే 1000 మంది అప్లై చేస్తారు కదా. అప్లై చేయకుండా షార్ట్ లిస్ట్ చేస్తే ఈజీ కదా. మీకు ఇచ్చే మార్కులు ఇవన్నీ దీంట్లోనే యూజ్ అవుతాయి. అర్థమవుతుందమ్మా? సో చాలా యూస్ఫుల్ కంటెంట్ చెప్పాను అనుకుంటున్నామా బ్రో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.